ఐపీఎల్ 2026 సీజన్ లో బెంగళూరు బోని కొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం హైదరాబాద్ తో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. సన్ రైజర్స్ విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ గెలిచింది బెంగళూరు. విరాట్ కోహ్లీ చివరి వరకు నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో 38 బంతుల్లోనే 5 బౌండరీలు 5 సిక్సర్లు కొట్టిన విరాట్ కోహ్లీ 69 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఐపీఎల్ కెరియర్ లో ఎన్నడూ లేని దూకుడు ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శించాడు. దెబ్బకు 15.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది బెంగళూరు. అంతకుముందు హైదరాబాద్ జట్టులో కెప్టెన్ ఇషాన్ కిషాన్ 80 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. తమ బౌలర్లు ఏమాత్రం ఉపయోగం లేని బంతులు వేశారు. బంతి ఎక్కడ పడ్డా 4-6 అన్నట్టుగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సాగింది. ముఖ్యంగా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అంచనాలకు మించి రాణిస్తాడనుకుంటే పూర్తిగా తేలిపోయాడు. అటు బౌలింగ్ బ్యాటింగ్ లోని విఫలమయ్యాడు. తదుపరి మ్యాచ్ లో అతన్ని ఆడించినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషాన్ స్పందించాడు. మా ఓటమికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదట పవర్ ప్లేలో వికెట్లను కోల్పోవటం, ఆ తర్వాత బౌలింగ్ లో రాణించలేకపోవటం, అలాగే కోహ్లీ వికెట్ త్వరగా తీయకపోవడం మ్యాచ్ ఓటమిని శాసించాయని అన్నాడు. పిచ్చి 2 ఇన్నింగ్స్ లోనూ బ్యాటింగ్ అనుకూలంగా మారింది. కాకపోతే చిన్నస్వామి స్టేడియంలో ఇంకొన్ని పరుగులు అదనంగా చేసి ఉంటే బాగుండేది. అయితే మా బ్యాటింగ్ ప్రదర్శన వేలు పెట్టలేం. కాకపోతే బౌలింగే తీవ్రంగా నిరాశపరిచింది. నితీష్ కుమార్ రెడ్డి తర్వాత మ్యాచ్ లోనైనా రాణిస్తాడనే నమ్మకం ఉందని ఇషాన్ కిషాన్ అన్నాడు. తను ఓ సీనియర్ ప్లేయర్, తన నుంచి మాకు మంచి ప్రదర్శన కావాలి. తర్వాత మ్యాచ్ లో ఇస్తాడని అనుకుంటున్నాం. ఇకపోతే చేజింగ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. అతని వికెట్ ను సాధ్యమైనంత త్వరగా తీయడం చాలా ముఖ్యం. అతని క్రీజ్ లో సెట్ అయితే ఆపడం కష్టం. మొత్తంగా ఈ కారణాలన్నీ మా ఓటమిని శాసించాయని ఇషాన్ కిషాన్ తెలిపాడు. జట్టుగా మేము కొంచెం కష్టపడాల్సి ఉంది. ఇది తొలి మ్యాచ్ మాత్రమే కాబట్టి తర్వాతి మ్యాచ్లలో మేము పుంజుకుంటామనే ధీమా వ్యక్తం చేశాడు ఇషాన్ కిషాన్.